4 స్పూన్ల ఆయిల్, 4 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేయాలండి. వేసేసి మూత పెట్టేసి మగ్గనిచ్చి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి తిప్పుకుని ఇందులో ఉప్పు వాటర్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టిన పచ్చి శనగపప్పు వేయాలండి. ఇలా వేయడం వల్ల కండ్ర రాదు వంకాయ కర్రీ. తర్వాత మగ్గిన తర్వాత 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కదుపుకొని కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. అంతే, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అసలు కండ్ర రాదండి పచ్చిశనగపప్పు వేస్తే. మా ఛానల్ అందరూ కూడా మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.